హలో హాయ్ ఎస్ హ్యాపీ ఎండింగ్ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హార్టీ వెల్కమ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ హ్యాపీ ఎండింగ్. హ్యాపీ ఫేసెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. హాయ్ హలో యశ్పూరి గారు, హాయ్ అపూర్వ, హలో ఎవ్రీబడి, హలో కౌశిక్ గారు, అండ్ హలో హ్యామ్స్టెక్ స్టూడెంట్స్. హ్యామ్స్టెక్ ఫిల్మ్స్, హ్యామ్స్టెక్ యూనివర్సిటీ అన్నీ అసలు ఒక రేంజ్లో సౌండ్ చేస్తూ ఉన్నాయన్నమాట. సో ఆల్రెడీ చెప్పాలని ఉంది, ఒక రేంజ్లో సౌండ్ చేసింది. ఇప్పుడు మరొకసారి హ్యాపీ ఎండింగ్ ఇవ్వడానికి మా ముందుకు వచ్చేస్తున్నారు యష్ పూరి గారు. హార్డీ వెల్కమ్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మామూలుగా సినిమాలోని ఎండింగ్ గురించి ఎండ్లోనే మాట్లాడుతూ ఉంటారు, కానీ ఈ మూవీ టీమ్ టైటిల్నే హ్యాపీ ఎండింగ్ పెట్టేశారు. సో అఫ్కోర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎండింగ్ షుడ్ బీ హ్యాపీ, అదర్వైజ్ ఇట్స్ నాట్ ఎండింగ్ అంటారు కదా. సో ఈ హ్యాపీ ఎండింగ్ ఏంటి అని మనం తెలుసుకోవాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హ్యాపీ ఎండింగ్కి కారణమైన ఒక శాపం ఏమిటి అని మనం తెలుసుకోవాలి. అసలు శాపం మీద ఒక బేస్ చేసుకుని ఒక స్టోరీ రాసుకోవడం అండ్ అక్కడ ఒక బాబా ఒక శపించడం అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్గా మారిపోయింది. టీజర్ చూసిన తర్వాత ఇంతకీ ఆ బాబా ఎవరు? ఐ మీన్ అఫ్ కోర్స్ మనకు అజయ్ ఘోష్ గారు కనిపిస్తున్నారు, కానీ ఆయన శాపం ఎందుకు ఇచ్చారు, ఏం శాపం ఇచ్చారు అని చెప్పి చాలా చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ అయ్యాయి. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, టీజర్ చూసే ఉంటారు. మీకు ఏమైనా ఐడియా ఉందా శాపం ఏమై ఉంటుంది? వాట్ కుడ్ బి ద కర్స్? ఎనీబడి ఎవరైనా ఆన్సర్ చేస్తానంటే చేతులు ఎత్తండి. మీకు ఎనీ గెసెస్ ఉంటే చేతులు ఎత్తండి. ఎనీ గెసెస్? బాబా ఏం శాపం ఇచ్చుంటారు? అర్రే బ్యాక్ బెంచెస్ రాలేదా ఇవాళ యష్ గారు? ఇంత మరీ లైబ్రరీకి వచ్చినట్టు కామ్గా ఉంటే ఎలాగా స్టూడెంట్స్? బ్యాక్ బెంచర్స్ కూడా ఎండ్లో వస్తారా? వాళ్ళు ఎప్పుడు లేట్ కమర్సే కదా. ఓకే. నో, ఒక శాపం బాబా ఇవ్వడం ఏమిటి అనేది చాలా డెఫినెట్గా మనం ఐ థింక్ ట్రైలర్లో రివీల్ చేస్తారా లేదా అది కూడా సినిమా కోసం వెయిట్ చేయాలా అనేది కూడా మేము ఇప్పుడు తెలుసుకోవాలి. బట్ ఐ హోప్ ట్రైలర్లో కొంతవరకు మాకు ఒక క్లారిటీ వస్తుందని అర్థం అవుతుంది. బట్ అజయ్ ఘోష్ గారు ఇన్ బాబా రోల్ అండ్ ఒక శాపం ఇవ్వడం అనేది ఐ థింక్ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ మెయిన్ ప్లాట్ ఆఫ్ ద ఫిల్మ్. బట్ యష్ పూరి గారు యూత్కి బాగా కరెక్ట్ అయ్యే సినిమాల్ని, సబ్జెక్ట్స్ని ఎంచుకోవడంలో మాత్రం అసలు హైలైట్గా ఉన్నారని చెప్పాలని ఉంది. తర్వాత కంప్లీట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్. మీ స్టూడెంట్స్ పల్స్ ఏమైనా బాగా పట్టుకుంటున్నారా మీరు? వాళ్ళకి అలాంటి క్వశ్చన్లు కూడా ఏమైనా ఇస్తున్నారా? సో ఎస్, ఓవరాల్గా ఒక మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్గా హ్యాపీ ఎండింగ్ మన ముందుకు వచ్చేస్తుంది. సో ఎస్, మనం కిందాక నుంచి నేను అడుగుతున్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఒకవేళ ట్రైలర్లో మనకి ఎంతవరకు వస్తాయో చూడాలి అంటే ట్రైలర్ లాంచ్లోకి వెళ్ళిపోవాల్సిందే. సో ఫర్ దాట్ మనకి ఇవాళ ఇక్కడ మన అందరికీ వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైరెక్టర్స్ అండ్ విరాట పర్వం లాంటి బ్యూటిఫుల్ మూవీని ఇచ్చిన డైరెక్టర్ అండ్ ఈ మధ్య సినిమాల్లో స్క్రీన్ పైన కూడా కనిపిస్తూ ఉన్నారు, వేణు ఉడుగుల గారు. హార్డీ వెల్కమ్ టు యూ సార్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మూవీ డైరెక్టర్ కౌశిక్ భీమిడి గారికి ఫేవరెట్ డైరెక్టర్. సో ఆయన చేత ఇవాళ ట్రైలర్ లాంచ్ చేయించుకోవాలనుకుంటున్నాము. అండ్ అఫ్ కోర్స్ మా స్టూడెంట్స్ అందరూ ఇలా కామ్గా ఉంటే నచ్చట్లేదు, ఆయనతో జాయిన్ అయ్యి మీరందరూ కూడా ట్రైలర్ లాంచ్ అంటే బాగుంటుంది. ఐ ఆల్ రెడీ? సూపర్. ఆన్ మై కౌంట్ డౌన్ సార్ మీరు చెప్పండి అండ్ దే విల్ జాయిన్ యూ. రెడీ? 3, 2, 1 గో. ట్రైలర్ లాంచ్. Thank you so much Venu Udugula garu. Thank you. And yes, here we have happy ending trailer on screen. బాబా శాపం ఇచ్చినాడు స్వామి. ఏమిటా శాపం? మా ఫ్రెండ్ ఎవరికైనా పూజ చేసి తాంబూలం ఇస్తే స్వామి, వాళ్ళ ఫోటోలకు అందరు పూలు పెడుతున్నాడు స్వామి. ఏమిటి అది? వాడు ఎవరికైనా పూజ చేసి తాంబూలం ఇస్తే వాళ్ళ ఫోటోలకు అందరూ పూలు పెడుతున్నాడు స్వామి. మనుషుల్లో 2 రకాలు. కోరికల్ని కంట్రోల్ చేసుకునేవాళ్ళు, వాటి వల్ల కంట్రోల్ కాబడేవాళ్ళు. చీకిత్త పరమాత్ముడు వచ్చాడు అంటే తమరు బాగా ప్రేమిస్తున్నానన్నమాట. నువ్వు మాత్రం ప్రేమలో పడుతున్నావు. You're so gentle, Harsh. I've never met a man like you. అవి లవ్ ఇస్ స్ట్రేంజ్ ఫీలింగ్ హ్యావ్ ఓపెన్ అప్ టు. నేను చెప్తున్నా, ఇది డార్క్ స్టఫ్, ఇదే కరెక్ట్. Let's forget everything. మనం పెళ్లి చేసుకుందాం. దీనికి ఒకటే సొల్యూషన్. ఏంటది? అది తెలియాలంటే మెయిన్గా జైలుకి వెళ్ళాలి. ఎందుకలా కదులుతున్నావు? సైలెంట్ గా చూడలే ఆ సినిమాని.
ఓకే. అసలు మామూలుగా లేదు ట్రైలరు. హిలేరియస్‌గా ఉంది. అండ్ ఇప్పటి వరకు మేము ఎన్నో శాపాలు చూసాము. సినిమాల్లో బోల్డ్ చూసాం గానీ, ఇలాంటి శాపం మేము ఇప్పటిదాకా చూడలేదమ్మా. అసలు చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు కౌశిక్ గారు, యష్ పూరి గారు. మామూలుగా లేదు. యూత్ పరిగెత్తుకుంటూ థియేటర్‌కి వచ్చేయాల్సిందే అనమాట. ఇంకా వేరే చాయిసే లేదు. సో యెస్, అటు కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్ అన్ని రకాల ఎలిమెంట్స్ తోటి హ్యాపీ ఎండింగ్ని ప్యాక్ చేశారు ద మూవీ టీమ్. అండ్ అపూర్వ, యూఆర్ లుకింగ్ సో న్యాచురల్ అండ్ బ్యూటిఫుల్ ఇన్ ద రోల్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ యూ ఆన్ స్క్రీన్. అండ్ అఫ్ కోర్స్ విష్ణు గారు, అసలు ఆయన కామెడీ టైమింగ్, ఆయన చేసే రోల్స్, మ్యాడ్లో మ్యాడ్ మ్యాక్స్ ఆల్రెడీ చూపించేశారు. అండ్ ఐ థింక్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక వండర్ఫుల్ అండ్ హిలేరియస్ రోల్లో మనకి విష్ణు గారు కనిపించబోతున్నారు. అండ్ అఫ్ కోర్స్ ఇంతకీ అజయ్ ఘోష్ గారు, ద బాబా, శాపం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది మాత్రం మనం సినిమాలో తెలుసుకోవాల్సిందే అని అర్థమవుతుంది. సో ఎస్, మనం చూస్తున్నట్టుగా ఫెబ్ 2 నుంచి థియేటర్స్లో ఒక హిలేరియస్ ఫన్ రైడ్ని మనకి అందించడానికి హ్యాపీ ఎండింగ్ మన ముందుకు వచ్చేస్తుంది. యాక్చువల్లీ మనం ఇందాక ట్రైలర్లో చూస్తే హ్యాపీ ఎండింగ్ తర్వాత అప్పుడప్పుడు క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది. ఇదేమిటిది, హ్యాపీ ఎండింగా కాదా? ఓకే, సో ఎస్, కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్గా మన ముందుకు వచ్చేస్తుంది హ్యాపీ ఎండింగ్. అండ్ ఎస్, హ్యామ్స్టెక్ ఫిల్మ్స్ ఆబ్వియస్లీ ఇక్కడున్న వాళ్ళకైతే స్పెషల్ ఇంట్రొడక్షన్ అసలు అవసరమే లేదు. అండ్ చాలా చాలా యునో వండర్ఫుల్ కాన్సెప్ట్స్ ఉన్న ఫిల్మ్స్ తోటి మన ముందుకు వస్తూ ఉంది హ్యామ్స్టెక్ ఫిల్మ్స్ బ్యానర్. అండ్ అఫ్ కోర్స్ సిల్లీ మాంగ్ స్టూడియోస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వండర్ఫుల్ ప్రాజెక్ట్స్ ఎక్కడుంటే వాళ్ళు అక్కడ అసోసియేట్ అవుతూనే ఉంటారు. సో వాళ్ళిద్దరూ సంయుక్తంగా మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. యోగేష్ కుమార్ గారు, సంజయ్ రెడ్డి గారు అండ్ అనిల్ పల్లాల గారు నిర్మాతలుగా, కౌశిక్ భీమిడి గారి దర్శకత్వంలో, అండ్ అఫ్ కోర్స్ రవి గారి మ్యూజిక్, ద జానర్కి తగ్గట్టు, యూత్ఫుల్ ఎంటర్టైనర్కి తగ్గట్టు వండర్ఫుల్ మ్యూజిక్ అందించారు. రవి గారికి ఇక్కడ చాలామంది ఫ్యాన్స్ ఉన్నట్టున్నారే. అండ్ అఫ్ కోర్స్ అశోక్ సీపల్లి గారి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి వన్ ఆఫ్ ద హైలైట్స్ అని చెప్పాలి. అండ్ ప్రతి ఒక్క యాక్టర్ బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు. ప్రతి ఒక్క సిచ్యువేషన్ చాలా అమేజింగ్గా ఉంది ఆన్ స్క్రీన్. సో ఎస్, నాగసాయి గారు రైటింగ్ డిపార్ట్మెంట్లో ఆయన కాంట్రిబ్యూషన్. సో ఎస్ అమ్మ, టీం వర్క్ మామూలుగా లేదుగా. ఆహా, సో టీమ్కి టీమే చాలండి ఇక్కడైతే నిజంగా సపోర్ట్ చేసుకోవడానికి అనిపిస్తుంది. వండర్ఫుల్ అమేజింగ్ టీమ్ వర్క్ తోటి మనకి ఒక మంచి ఎంటర్టైనర్ని అందించడానికి టీం అయితే రెడీగా ఉన్నారు. కాబట్టి మా శ్రేయస్ మీడియా టీం కూడా స్టేజ్ని రెడీ చేసింది కాబట్టి. అండ్ బై ద వే, నాకు గుర్తొచ్చింది, బయట అక్కడ ఫోటో బూత్ పెట్టారు చూసారా? సో ట్రైలర్ కూడా చూసేశారు కాబట్టి, టీజర్ కూడా చూశారు కాబట్టి, చక్కగా ఆ ఫోటో బూత్లోకి వెళ్ళి ఏంటి బాబా శాపం ఇచ్చారా అని ఉంది కదా క్వశ్చన్, దానికి మీకు వచ్చిన ఆన్సర్స్ ఏంటి లేదా మీకున్న డౌట్స్ ఏంటి అనేవి హ్యాపీగా రికార్డ్ చేసుకోవచ్చు. ఫోన్ బూత్ని వాడుకోండి, బయట పెట్టారు చక్కగా. ఓకేనా? సో ఎస్, ఇక ఆలస్యం చేయకుండా టీమ్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ఇక్కడికి వచ్చిన మన ముగ్గురు ప్రొడ్యూసర్స్లో ఇక్కడికి ఇప్పుడు వచ్చేసినటువంటి అనిల్ గారిని ముందుగా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అనిల్
కాస్ట్ అండ్ క్రూ ఆన్ స్టేజ్. ఒక్కసారి మీడియాకి ఫోటో ఆప్ ఇచ్చేద్దాము. కొంతమంది ఇటు కూడా వస్తే స్టేజ్ బ్యాలెన్స్ అవుతుంది అనుకుంటా. డన్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా. ఓకే, సో మొత్తానికి హ్యాపీ టీమ్ అంతా స్టేజ్ పైన ఉంది. సో హ్యాపీ ఎండింగ్ స్పీచెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సో ముందుగా ఐ థింక్ ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్ గారు, అవునా, వేణు గారిని అప్పుడే మాట్లాడించి పంపించేద్దామా సార్? సరే సార్. ఓకే, సో అయితే స్టార్ట్ చేద్దాం వేణు గారి నుంచి. సో వేణు ఉడుగుల గారు మాట్లాడతారు. అందరికీ నమస్తే అండి. హ్యాపీ ఎండింగ్ ట్రైలర్ నా చేత లాంచ్ అవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్ చూస్తున్నప్పుడు ప్లాట్ ఒక అడల్ట్ ప్లాట్ లాగా ఉన్నప్పటికీ కూడా ఆ ట్రీట్మెంట్ అదంతా కూడా ఒక క్లాసిక్ అప్రోచ్లో ఒక చాలా రియల్గా చాలా సహజంగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇది విక్కీ డోనర్ లాంటి ఒక మంచి సినిమా అవుతుంది అని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో ఆర్టిస్టులు చాలా బాగా చేశారు. హీరో గారు, తర్వాత హీరోయిన్ అండ్ అందరూ చాలా అద్భుతంగా చేశారు. డైరెక్టర్కి ఇది చాలా గొప్ప పేరు తీసుకొస్తుంది అని నేను అనుకుంటున్నాను. నాకు ఈ రైటర్ నాగసాయి నాతో ఇప్పుడు వర్క్ చేస్తున్న రైటింగ్ డిపార్ట్మెంట్లో నాకు ఈ కథ నాకు తెలుసు. నాకు ఇది ఎప్పుడు సినిమాగా చూద్దామనేటువంటి ఆసక్తి నాలో ఉంది. డెఫినెట్లీ ఇది మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది. యూత్ని అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా అట్రాక్ట్ చేస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రొడ్యూసర్ గారికి, అనిల్ గారికి, టీమ్కి, హ్యామ్స్టిక్ ఫిలిమ్స్ వాళ్ళకి, తర్వాత మ్యూజిక్ కూడా చాలా బాగుంది. నేను 1-2 పాటలు గురించి విన్నాను. సో అందరికీ, టీం అందరికి కూడా ఇది నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఇది తప్పకుండా ఇది యూత్ని బాగా అట్రాక్ట్ చేసే ఫిల్మ్ అవుతుంది. డెఫినెట్లీ ఇది మంచి మైలేజ్ తీసుకొస్తుంది, అందరికీ మంచి పేరు తీసుకొస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ న్యూ ఏజ్ ఫిలిం ఇంకా చాలా సినిమాలు తీయడానికి ఇది ఒక ఇన్స్పిరేషన్ అవుతుందని కూడా నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్ యాజ్ వెల్. ఐ థింక్ బిఫోర్ యూ లీవ్, కౌశిక్ గారు, మీ లవ్ అండ్ అడ్మిరేషన్ టువర్డ్స్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ మీరు చెప్పేస్తే బెటర్ కదా, వెళ్ళిపోయిన తర్వాత కెమెరాలో చూసుకునే కంటే. Yeah, okay. Hello everyone. First of all, okay. So first of all, thank you Venu Udugula garu actually for coming and gracing our event. This means a lot, sir. అంటే ఎవరెవరికైతే నేను తెలుసు వాళ్ళకి తెలుసు దట్ హౌ మచ్ ఐ లవ్ విరాట పర్వం అండ్ హౌ హార్డ్ ఐ క్రైడ్ ఇన్ ద క్లైమాక్స్ ఆఫ్ విరాట పర్వం. సో వీఆర్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ ఆల్సో ప్లీజ్ వాచ్ విరాట పర్వం ఇన్ నెట్ఫ్లిక్స్ అగైన్. సో అగైన్ థ్యాంక్స్ టు మీడియా.
Yeah, okay, to be continued. యా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ ఐ థింక్ అరవింద్ గారు ఇప్పుడు మాట్లాడితే బాగుంటుంది. పర్లేదంటారా? ఓకే. యా ప్రదీప్ గారు ద ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. యా థ్యాంక్ యూ వన్స్ అగైన్ వేణు ఉడుగుల గారు ఫర్ జాయినింగ్ ద ఈవెంట్ అండ్ లాంచింగ్ ద ట్రైలర్ ఆఫ్ హ్యాపీ ఎండింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ప్రదీప్ గారు స్టార్ట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ హియర్. ఇక్కడ వచ్చి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తున్నందుకు. ఫస్ట్లీ ఐడ్ లైక్ టు థ్యాంక్ మై పేరెంట్స్ లైక్ టు లెట్ మీ చేస్ మై ప్యాషన్ అండ్ లైక్ and my uncle Vasant who taught me alphabets in editing. And when it comes to like this team, it's a very young team, and ilanti oka team ni believe chesinanduku I'd like to thank like Silly Monks and like Hamstick Films for bringing all of us together and believing in us. And when it comes to Kaushik, so అందరికీ నార్మలీ ఎడిటర్స్ అంటే ఐదర్ లైక్ ఫిల్మ్ స్టార్ట్ అయ్యాక లేకపోతే ఫిల్మ్ మొత్తం కంప్లీట్ అయ్యాక వస్తారు. But I was at the ideation stage nunchi, like I was seeing like how this film has shaped up, and I'm so grateful for believing in me and like trusting me. So and also like for pulling in all of us, like our amazing powerhouse actors and like the cast and crew, everyone. So I'd really thank you for that. And when it comes to edit, so indulo the script itself has like a proper edit ki oka character unde anamata. And every cut that you see and every transition you see, it has a meaning to it, and it like we used it to tell this story in a very effective manner, and make delusa that film lo. And overall like as a Kaushik as a filmmaker, make delusa film chusaka he's an amazing filmmaker. And also make andarki teliyandi it's like he's a very good human being, and also beyond that he's a very good collaborator and also a very good communicator. So I truly believe yeah GP National. So yeah, I truly believe this film has like potential to resonate with all of you here in a very unique and personal way. So please do watch, come to theaters and watch, and if you like it, please spread the word and support us. Thank you. Peace. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. బట్ సచ్ ఏ యంగ్ అండ్ ఎనర్జెటిక్ టీమ్ వీ హ్యావ్ ఆన్ స్టేజ్ కదా. అందరూ స్టైలింగ్లో కూడా అసలు ఎక్కడ తగ్గలేదు ఇవాళ. యా ఫిరోజ్ గారు అండ్ భువన్ గారు లిరిసిస్ట్ ఇక్కడే ఉన్నారు. కెన్ వీ హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. హ్యాపీ ఎండింగ్కి రవి గారి మ్యూజిక్ డైరెక్షన్లో వండర్ఫుల్ సాంగ్స్కి లిరిక్స్ని అందించిన ఇద్దరు లిరిసిస్ట్లు ఇక్కడ ఉన్నారు. అండ్ ఐ థింక్ వీఆర్ మిస్సింగ్ లక్ష్మీ ప్రియాంక గారు ఇస్ హియర్. ఇంకొక సాంగ్ రాసిన లక్ష్మి గారు. ఎస్ ఉన్నారా లక్ష్మి గారు? ఒకవేళ ఇక్కడ ఉంటే కనుక వేదిక పైకి రండి. యా అండ్ ఐ థింక్ నౌ ఐ రిక్వెస్ట్ అశోక్ సీపల్లి గారు, ద సినిమాటోగ్రాఫర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. హాయ్ ఎవ్రీవన్, అందరికీ ట్రైలర్ నచ్చింది అనుకుంటా. ఓకే, సో మోస్ట్ ఆఫ్ హియర్ ఆర్ we are debutants and we did our best to give our output and entertain the audience. So do watch it in theaters. Thank you. షార్ట్ అండ్ స్వీట్. ఓకే, మీకు ఎవరు జీపే చేయలేదండి? ఓకే ఓకే, రవి నిడమర్తి గారు మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడతారు. థ్యాంక్స్ అండి. వెరీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా నేను మా ప్రొడ్యూసర్స్ యోగేష్ సార్, అనిల్ సార్ అండ్ సంజయ్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇంత మంచి ప్రాజెక్ట్లో ఒక డెబ్యూటెంట్ని ట్రస్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ద జెస్చర్. అండ్ మెయిన్లీ నన్ను ఈ ప్రాజెక్ట్లో కన్సిడర్ చేసి నన్ను బ్యాక్ చేసిన కౌశిక్. బేసిక్లీ ఈ ఫిల్మ్ అంటే ఆడియో ఒకవేళ బాగుంది అని మీరు అనుకుని ఒకవేళ ఆడియో ఇలా వచ్చింది అంటే దానికి రీజన్ కౌశికే. బేసిక్లీ హిజ్ విజన్ అండ్ తను ఎలాంటి మ్యూజిక్ ఉంటే ఈ ఫిల్మ్ ఎన్హాన్స్ అవుతుంది అని బాగా స్ట్రాంగ్గా నమ్మి నాతో అలా చేయించాడు అనమాట. సో యా, అండ్ కమింగ్ టు ద కాస్ట్, వెరీ టెరిఫిక్ అండ్ టాలెంటెడ్ కాస్ట్. యష్ గారు, అపూర్వ గారు అండ్ విష్ణు, మీరు ముగ్గురు అంటే ఈ క్యారెక్టర్స్ మీరు ఫిల్మ్ అయిన తర్వాత ఇంకా క్యారీ అవుతుంది మీతోటి, మీరు క్యారీ చేస్తారనమాట. అంత టెరిఫిక్ పర్ఫార్మెన్సెస్, అంతకుమించి నాకు చెప్పడానికి ఏం లేదు. అండ్ మ్యూజిక్ మీరు విని మీరే నాకు చెప్పాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.
అంతే అండి. అండ్ ఈ టెక్నీషియన్ టీమ్ వెరీ బ్యూటిఫుల్ టీమ్. మేమందరం చాలా ఫ్రెండ్స్ లాగా ఒక కాలేజ్ క్లాస్ రూమ్లో బంక్ కొట్టి ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేస్తూ పని చేస్తాం యాక్చువల్లీ. సో యా, ఇట్ వాజ్ అ ఫన్ రైడ్. సేమ్ అదే ఎనర్జీ ఫిల్మ్లో కూడా ట్రాన్స్లేట్ అయింది అని నేను నమ్ముతున్నాను. సో మా వంతు మా పని అయిపోయింది. ఇంకా మీరు సపోర్ట్ చేసి February 2nd గ్రాండ్ సక్సెస్ చేయాలి ఫిల్మ్ని. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పని ఇంకా అవ్వలేదండి. మ్యూజిక్ డైరెక్టర్ అన్నాక పాట పాడకపోతే అదొక నేరం. యాక్చువల్లీ ఇప్పుడే లేదండి. యూ హ్యావ్ టు హ్యాపీ ఎండింగ్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ స్పీచ్కి పాటే. లేదు, యాక్చువల్లీ నేను దగ్గుమంది వేసుకుని మరీ వచ్చాను నేను ఈ ఈవెంట్కి. సో నేను పాడితే వేసుకున్నారు కదా, ఇంకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నా స్వరపేటికలు దెబ్బతింది. అమ్మ బాబోయ్. యా, అంటే నేను పాడితే బహుశా ఇప్పుడు ఇచ్చిన బిల్డప్ అంతా పోతుంది. సో యా, ఇదే హ్యాపీ ఎండింగ్ అంటారా ఇప్పుడు ఈ స్పీచ్కి? పర్ఫెక్ట్. తప్పదా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మ్యూజిక్ డైరెక్టర్ మాటలు వినేసాం కాబట్టి ఇమీడియట్గా లిరిసిస్ట్ల మాటలు కూడా వింటే బాగుంటుంది. ఫిరోజ్ గారు ప్లీజ్. సింగర్ ఆల్సో, రైటర్ ఆల్సో. ఎస్, అందరికీ నమస్కారం. నా పేరు ఫిరోజ్ ఇజ్రాయిల్. I'm a Telugu rapper, I'm a vocalist, I'm a writer as well. I'm from a rap group called Nawab Gang, Hyderabad's Nawab Gang. Thank you. So, hip hop artist ga we actually work. You know how the scene is. We do street scenes, independent scenes, and all that. ఇలాంటి ఒక ఫ్రెష్ మూవీకి, ఒక ఫ్రెష్ కాన్సెప్ట్కి, ఒక ఫ్రెష్ టీమ్తో వర్క్ చేయడం అంటే ఇట్స్ అ హ్యూజ్ ఆపర్చునిటీ. అంటే ఫస్ట్ కాన్సెప్ట్ విన్నప్పుడు కూడా ద ఫస్ట్ సాంగ్ ఆఫ్ ద మూవీ ఇట్స్ కాల్డ్ తేనెటీగా. సో ఆ సాంగ్స్ ఒక లైన్ రాగానే ఐ ఫెల్ట్ వెరీ క్యూరియస్ అబౌట్ ఇట్, బికాస్ ద లైన్ గోస్ లైక్ hero has to control a lot of things. I'm talking about biology here. So a line తీసుకుని I had to relate that to తేనెటీగా, ఒక పువ్వు. We made a line up like that. The song goes like this. I'll sing the rap part of it. బతుకు బుగ్గైపోయే, జిందగీ డకోటయ్యే, తను బుడ్డల్లైపోయే, కిసు మిసు నల్లైపోయే, ఓ తప్పిదానికే ఏ తిప్పలా నేనే తెగెక్కి, ఉల్టా తిరిగినట్టు ఉప్పు లేక సప్పబోయి, పోరి పక్కనున్న పట్టనట్టు ఉండాలి, తంబి తాండవాన్ని తాడు కట్టి ఉంచాలి, చేతి కందె దాన్ని పట్టలేక టోచరయ్యే, వయసు నాచితే బట్టి బాడీ యొట్టి మోచరియే, పోయినోళ్ల పైన ఊహలన్నీ తన్నుకొచ్చి, సందు దొరికితేనే సైడ్ పోయి మళ్ళీ వచ్చి, గిల్లె గింతలన్నీ గదులు పెట్టి, గొళ్ళం వేసి తాళం గుత్తి గూటులోన గుట్టుగానే దాచిపెట్టే, ఓ తేనెటీగా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. అండ్ రవి, awesome. He's going to be a legendary music director. Mark my words for that. And whenever we used to work, ఎప్పుడన్నా పని చేస్తున్నప్పుడు యూజువల్ ఎలా ఉంటుందంటే we get the concept, we write, we send it over వాట్సాప్లో, ఫేస్బుక్లో నడుస్తూ ఉంటుంది. But there was one instance when we started working for the trailer number 2, the second trailer. నేను, Pradeep, Kaushik, Ravi, we all sat together, we contributed to the art form together, we got the idea instantly when we worked together for it. అండ్ అలా కలిసి పని చేస్తే అవుట్పుట్ ఎలా ఉంటుంది అనమాట బేసిక్లీ. సో ఆఫ్ కోర్స్ వీ ఆల్ ఆర్ వాచింగ్ అ లాట్ ఆఫ్ మూవీస్ దీస్ డేస్. మన కొత్తదనం కావాలి. ఐ థింక్ దిస్ ఈజ్ వాట్ యూ నీడ్, దిస్ ఈజ్ వాట్ యూ డిజర్వ్. వెయిట్ ఫర్ ద మూవీ, యూ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. అసలు ర్యాప్లో అయినా స్పీచ్లో అయినా ఫ్లో అలాగా వెళ్ళిపోతుంది మాటలన్నీ. భువన్ గారు ప్లీజ్. హాయ్ అండి. ఐ గెస్ నేను 5 years తర్వాత ఒక స్టేజ్ మీద మాట్లాడుతున్నాను, లాస్ట్ టైం కాలేజ్లో. అండ్ ఫస్ట్ కౌశిక్కి థ్యాంక్స్ చెప్పాలి. ఒక చిన్న మెసేజ్ 100 మందికి పంపిస్తే ఒక్క రిప్లై ఇచ్చారు, అతనే కౌశిక్. సో ఇన్స్టాగ్రామ్లో ఎంతోమందికి మెసేజ్ పెట్టాను. సో 3 years బ్యాక్ మెసేజ్ పెడితే నాకు ఈ స్టేజ్ దొరికింది. సో ఎట్లా అంటే ఇప్పుడు తను ఒక కథ చెప్పాడనమాట. కాలం చెప్పే కథలే వింటూ కవితలుగా మార్చేస్తూ, రుజువే లేని ఊహల్లోన ఉర్రూతలు కొట్టేస్తూ, నా మాటే పలికే మంత్రంలోన మనసును ఓదారుస్తూ, గడిపానే నీ క్షణం
ఇక గడిపేస్తాను నేను ఈ జీవితం. ఇలాంటి ఛాన్స్ నాకు ఇచ్చిన కౌశిక్ భీమిడికి అండ్ ఈ సంస్థకి థ్యాంక్ యూ సార్. అండ్ అండ్ రవి గురించి చెప్పాలి. అండ్ ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, బట్ మీరు ఆయన పేరు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు, రవికృష్ణ నిడమర్తి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రవి. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. అండ్ ఎలా చెప్పాలంటే నేను ఈ సినిమాకి సినిమా స్టార్ట్ కాకముందుకే మ్యూజిక్ డైరెక్టర్ ఓకే కాకముందుకే చాలా సాంగ్స్ రాశాను. బట్ నాకు లాస్ట్కి ఒక సాంగ్ దొరికింది, అది ఇంకా రిలీజ్ కాలేదు, బట్ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతా. బట్ నేను సినిమా కోసం ఇప్పుడు మీరు శాపం గురించి అన్నారు కదా మ్యామ్, సో దాని గురించి ఒక ప్రమోషనల్ సాంగ్ రాశాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ? యా. ఏ శాపం ఇచ్చినాడు నేడు నేడు రేపు కాదంటూ ఈ జన్మే లాగేస్తూ ఉంటే నరకం ఇక మొదలే రోజు నాడు నేడు రేపు దిగులు కలలో కనని వ్యధలే మొదలు. హే పరుగే పరుగు వెన్నుల వణుకు ఎందులకింకా అలుపు సన్నాసయ్యే సాయంత్రానికి సోగ్గాడల్లే మలుపు చీకటి ముసిరిన వెలుగులలో నా వయసే కోరెను సొగసు సొగసే తెచ్చిన తంటాలల్లో పెంటే అయ్యను బతుకు. ఏ హ్యాపీ ఎండింగ్ కోసం మేమెదురే చూస్తున్నామే, హ్యాపీ ఎండింగ్ కోసం మేమెదురే చూస్తున్నామే. ఆల్ ద బెస్ట్ టీమ్ అండ్ యూ విల్ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. Oh, wonderful singing as well. Superb and superb. I think this is just a happy start for your career. Ardhamautundi. All the very best to you. And yes, Nagasai garu, writer. హలో ఆల్. సో ఎప్పుడు అక్కడ కూర్చొని ఇక్కడ చూడటం తప్పితే ఇదంతా కొత్త మనకి. సో యా, థ్యాంక్ యూ కౌశిక్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. సో చెప్పడానికి ఏం లేదు, నాకు చెప్పాలనిపించినవన్నీ సినిమాలో రాశాను. సో యా, ప్లీజ్ వాచ్ ద ఫిలిం. థ్యాంక్ యూ ఆల్. బాబా రైటర్ అనిపించుకున్నారు నిజంగా నాగసాయి గారు. థ్యాంక్ యూ. అండ్ అనిల్ పల్లాల గారు ప్రొడ్యూసర్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ టైమ్ హియర్ అండ్ కమింగ్ హియర్. హ్యాపీ ఎండింగ్ is a coming of age film, and you saw the energy on the stage, and everyone has contributed their bit, and they have delivered the best of their expertise, and it's one of the fine film. I mean, when you see in the visual quality wise gani, sound, visual, dialogues, and all the 24 crafts have done amazing job in this film, and I'm really satisfied with the product that I have seen, and I'm sure 2nd February మీరు కూడా చూస్తారు, and wish the team all the best. Thank you so much. Thank you so much. Yes sir, ఇందాక కౌశిక్ గారు మొదలుపెట్టిన స్పీచ్ని ఇప్పుడు హ్యాపీ ఎండింగ్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చెక్. హలో ఎవ్రీవన్. ఫస్ట్ థ్యాంక్స్ టు మీడియా ఫర్ షోయింగ్ అప్ అండ్ సపోర్టింగ్ us and taking us to the audience. And thanks to my friends, thanks to my teammates, friends who are here. Thanks to Venu Udugula garu, thanks to RK, who's one more passionate producer. And yeah, to begin with, I don't want to like drag this too much, Andy, but I just want to say one line actually. This is a very honest and a humble appeal to the audience. Generally, ఈ సినిమా డైరెక్టర్ మీకు తెలియకపోయినా పర్లేదు, ఈ సినిమా యాక్టర్ ఒక స్టార్ హీరో కాకపోయినా పర్లేదు, కథ బాగుంటే, స్టోరీ బాగుంటే సినిమా చూస్తాం అనుకున్న వాళ్ళకి this is the film you have to watch, because it's a very honest film. సో అంటే బయట నుంచి ఎక్కువ సపోర్ట్ లేకున్నా ఒక బంచ్ ఆఫ్ ప్యాషనెట్ పీపుల్ చాలా టైం తీసుకొని చాలా టైం ఇన్వెస్ట్ చేసి చాలా ఫీలింగ్స్ పెట్టి తీసిన సినిమా. సో యునో లైక్ జస్ట్ రిక్వెస్ట్ యూ టు గివ్ అస్ ఏ ఆపర్చునిటీ టు ఎంటర్టైన్ యూ. దట్స్ ఇట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ద బ్యూటిఫుల్ అపూర్వ రావు మాట్లాడతారు. So, hello everybody. Andarki namaskaram. Thank you so much for being here, especially to the media members who are supporting us, and also everyone who came out here to speak about our film.
సో ఈ స్టోరీ నేను ఫస్ట్ టైం విన్నప్పుడు ఐ జస్ట్ కెప్ట్ లాఫింగ్ ద హోల్ టైమ్. ఇట్ వాజ్ స్ట్రేట్ అప్ ఫనీ. సో ఈ స్టోరీ ఒక బాయ్ గురించి ఈ స్టోరీ. అండ్ ఆ బాయ్కి చిన్నప్పటి నుంచి ఒక శాపం ఉంటుంది. అండ్ ఏవైతే మామూలు జనాలకి చాలా న్యాచురల్, చాలా నార్మల్ ఉంటుందో తనకి మాత్రం నైట్ మేర్ లాగా ఉంటుంది. సో ఇలా గ్రో అప్ అవుతూ హీ మీట్స్ అ గర్ల్ అండ్ ద గర్ల్ టర్న్స్ అవుట్ టు బీ ద గర్ల్ ఆఫ్ హిస్ డ్రీమ్స్. సో ఈ సిచ్యువేషన్లో తను ఏదైనా చేయగలుగుతాడా చేయలేడా, ఇది కథ. So today with our trailer release, I hope we were able to generate enough curiosity and same fun that we had while making this film. So that's all I wanted to say. Thank you. థ్యాంక్ యూ. అపూర్వ గారి స్పీచ్ వినగానే సడన్గా జాలి మొదలైంది ఆయన మీద, క్యారెక్టర్ మీద. నో, యాక్చువల్లీ ఆ పెయిన్ అండ్ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చే ఫన్ ఉంటుంది చూసారా, ఆ థర్డ్ పర్సన్గా అవతల వాళ్ళు చూస్తున్నప్పుడు మాత్రం హిలేరియస్గా ఉంటుంది. ఐ థింక్ దట్ విల్ వర్క్ అవుట్ ఇన్ ద ఫిల్మ్ అని అర్థమవుతుంది. యా. ఓకే, మరి ఇప్పుడు ఆ శాపంతో బాధపడుతున్నటువంటి ఆ క్యారెక్టర్లో జీవించినటువంటి యష్ పూరి ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. లాస్ట్ టైం టీజర్ ఈవెంట్లో మీడియాని కలిసినప్పుడు ఈవెంట్ తర్వాత సమోసా అమ్మేవాడు నాకు ఒక మాట అన్నాడు, దాంతో మొదలెడతాను. వాడు మా అందరినీ చూసి, సార్ మీ సినిమా చాలా బాగుంటుంది అన్నాడు. అన్న మీరు చూడలేదు కదా అంటే, చూడలేదు కానీ మీ టీం మొత్తం కలిసి ఉంటున్నారు, కలిసి తింటున్నారు, కలిసి పని చేశారనుకుంటున్నాను, చాలా బాగా వచ్చింది. ఆ మాట నాతో అలానే ఉండిపోయింది. ఎందుకనుకుంటే దీనికి కారణం ప్రేమ అనిపించిందేమో. సో ప్రేమతో మొదలెడతాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మీడియా పర్సన్, ప్రతి ఒక్క జర్నలిస్ట్, ప్రతి ఒక్క స్టూడెంట్, హ్యామ్స్టెక్ స్టూడెంట్, హ్యాపీ ఎండింగ్ సపోర్టర్, కాస్ట్, క్రూ, ఎవ్రీబడి థ్యాంక్ యూ చెప్పట్లేదు. ఫ్యామిలీలో థ్యాంక్ యూలు ఉండవు కదా. ఐ లవ్ యూ గైస్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. యాక్చువల్లీ ఒక చిన్న నా ఫ్రెండ్స్ కనపడుతున్నారు నాకు, అసలు సీరియస్గా తీసుకోలేకపోతాను ఇంకా, కాబట్టి ఇక్కడే చూస్తాను నేను. హ్యాపీ ఎండింగ్, ఇక్కడెక్కడో మా అమ్మ థాట్స్ వినపడుతున్నాయి. రే ఇప్పుడు స్నీజ్ చేస్తావేంట్రా, గమ్మును కూర్చో, 2 నిమిషాలు మాట్లాడకు. అమ్మా తప్పదు, కెమెరాలు ముందున్నాయి, మాట్లాడాలి, తప్పదు. దీన్ని మనం మూఢనమ్మకం అంటారు కదా. నా దృష్టిలో శాపం ఇంకా సూపర్ స్టిషన్లో ఒక చిన్న గీతే తేడా. ఆ గీత మా నమ్మకం, ఎంత స్ట్రాంగ్గా దాన్ని నమ్ముతామా లేదా అది మా నమ్మకం పైన ఉంటుంది. నేను యష్ పర్సనల్గా ఇది సూపర్ స్టిషన్స్లో పెద్దగా ఎక్కువ అంత నమ్మను, కాబట్టి నేను గీతకి ఇటు సైడ్ ఉన్నాను. మా ఆవిడున్నాడు చూడండి, కౌశిక్ కాదు, వెనక పోస్టర్లో హర్ష్. వాడు విపరీతంగా నమ్మేస్తాడు, 100% నమ్ముతాడు. స్టేజ్ పైన ఉన్న, కెమెరా ముందున్న, మైక్ చేతిలో ఉన్న, అందరు వింటున్నా వాడు 2 minutes ఇలానే సైలెంట్గా ఉండిపోతాడు. కానీ నేను అలా చేయను. కానీ హర్ష్ ఇంకా యష్ ఒక్కటి చాలా గట్టిగా నమ్ముతున్నారండి, హ్యాపీ ఎండింగ్ గురించి. Feb 2 రోజున మీరు మీ ఫ్యామిలీ, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్, మీ బాయ్ ఫ్రెండ్, మీ గర్ల్ ఫ్రెండ్, చుట్టుపక్కల రిలేటివ్స్, నేబర్స్, ఎవరితో వెళ్ళినా, ఏ షో టైమింగ్కి వెళ్ళినా, పొద్దున్న వెళ్ళినా, మ్యాట్నీ షో, ఈవినింగ్, ఆఫ్టర్నూన్, ఎప్పటికి వెళ్ళినా ఆ రోజు హ్యాపీ ఎండింగ్ థాట్లో ఉండిపోతుంది. ఒక చిన్న నవ్వుతో యువర్ డే విల్ హ్యావ్ అ హ్యాపీ ఎండింగ్, దట్ ఐ అష్యూర్ యూ. ఇంకోటి కాన్సెప్ట్ ఏమో అడల్ట్గా ఉండొచ్చు. యూ మైట్ ఫీల్ లైక్ అరే ఇది రిలేటివ్స్తో చూడలేనేమో. కానీ ఐ ప్రామిస్ యూ వన్ థింగ్, అండ్ ఇది నా సెకండ్ ఫిల్మే, బట్ ఐ ప్రామిస్ యూ వెన్ వీ గెట్ సెన్సర్డ్ వీ విల్ గెట్ అ యూ. సో యూ కెన్ వాచ్ ఇట్ విత్ యువర్ రిలేటివ్స్, యూ కెన్ వాచ్ ఇట్ విత్ యువర్ నేబర్స్, యూ కెన్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అండ్ ఆఫ్ కోర్స్ యువర్ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్స్ ఫర్ షూర్. ఇదండి హ్యాపీ ఎండింగ్. యాక్చువల్లీ ఇంకొక మాట చెప్పే ముందు, ఇఫ్ ఐ గో ఐ విల్ బీ వెరీ అన్ఫేర్ ఆన్ మై పార్ట్. ప్రతి ఒక్క పర్సన్, బయట వాళ్ళు కూడా హ్యాపీ ఎండింగ్ చూసిన తర్వాత, లేకపోతే ఏదైనా ప్రమోషనల్ ఈవెంట్ వినిన తర్వాత స్వయంగా ముందు వచ్చారు హెల్ప్ చేయడానికి. సో సమ్ స్పెషల్ థ్యాంక్ యూస్ ఫస్ట్ టు ఏషియన్ సినిమాస్, సునీల్ నారంగ్ గారు, జాన్వి, హర్ టీమ్, శ్రేయస్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్, లక్ష్మి గారు, పిఆర్ఓ మా పిఆర్ జిఎస్కే గారు, ప్రసాద్ అండ్ హిస్ టీమ్, హ్యాపీ ఎండింగ్, ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, యూ గైజ్ నో హూ యూ ఆర్. కానీ వన్ స్మాల్ ప్లీ అండి, ఇది కొత్తోడు సినిమా అనొచ్చు, చిన్న పెద్ద సినిమా నేను నమ్మను, మంచి సినిమా ఇది. కొత్తోడు డైరెక్టర్, ఐఎమ్ అ న్యూ కమర్, ఎవ్రీబడీస్ అ న్యూ కమర్. మీ మీడియా సపోర్ట్
మా ప్రేక్షకుల సపోర్ట్ చాలా గట్టిగా అవసరం అండి. బికాజ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీ హ్యావ్ అ గుడ్ ప్రోడక్ట్ అండ్ హ్యాండ్. అండ్ తెలుగు ప్రేక్షకులు ప్రతిసారి మంచి సినిమాకి పూర్తిగా నమ్ముతారు, పూర్తిగా సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్ మా మీడియా గురించి కూడా ప్రతి ఒక్క కెమెరా ఇక్కడ స్పెసిఫిక్గా ఈచ్ అండ్ ఎవ్రీ కెమెరా వాళ్ళు కూడా ప్రతి మీడియా పర్సన్ మీ సపోర్ట్ చాలా అవసరం అండి. వీ నీడ్ యువర్ సపోర్ట్ టు లాంచ్ సమ్ రియలీ నైస్ కెరియర్స్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఈ కెరియర్స్ ఉంటారు. నేను నా గురించి మాట్లాడలేదు, మా క్రూ గురించి మాట్లాడుతున్నాను. అలానే ఈ సినిమా గట్టిగా నిలబడుతుందని నమ్ముతున్నాను. కన్స్ట్రక్షన్లో బేస్కి ఒక 4 స్ట్రాంగ్ పిల్లర్స్ 100% అవసరం ఉంటుంది. ఆ 4 స్ట్రాంగ్ పిల్లర్స్ వల్లే మొత్తం ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. మా కాస్ట్ అండ్ క్రూ ఇస్ బ్యూటిఫుల్ అండి, బట్ వీ ఆల్సో హ్యావ్ 4 స్ట్రాంగ్ పిల్లర్స్. ఐ వుడ్ లైక్ దెమ్ టు స్టెప్ ఫార్వర్డ్ విత్ మీ. అశోక్ ఆర్ డిఓపి, ప్రదీప్ ది ఎడిటర్, రవి మ్యూజిక్ ఎక్కడన్నా అండ్ కాదు అండ్ కెప్టెన్ ఆఫ్ అవర్ షిప్ కౌశిక్ భీమిడి. ప్లీజ్ నాతోనే ఉంటే ప్లీజ్ ఐ విల్ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ విత్ యూ గైస్ అరౌండ్ మీ. యాక్టర్స్కి ఒక చాలా స్పెషల్ అదృష్టం అండి. సినిమా మంచిగా ఉన్న అప్రిసియేషన్ వచ్చిన అది ఫస్ట్ మాకు వస్తుంది. నాకు, అపూర్వ, విష్ణు, అజయ్ ఘోష్ గారు, ఝాన్సీ గారు, అనితా చౌదరి గారు, వీళ్ళందరికీ వస్తుంది. కానీ దిస్ ఫిల్మ్ హ్యాపీ ఎండింగ్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ like this. We would not have been as confident if these 4 didn't do their job brilliantly well. వాళ్ళు అసలు కొంచెం పచ్చికి చెప్పాలంటే ఇచ్చి పడేశారండి, దుమ్ము లేపారు, ఇచ్చి పడేశారు అసలు. సో విత్ అ వెరీ హంబుల్ హార్ట్, విత్ అ వెరీ ఒబీడియంట్ హార్ట్, హ్యాపీ ఎండింగ్కి అప్రిసియేషన్ వస్తుంది, చాలా గట్టిగా వస్తుంది. వచ్చినప్పుడు E4 అండి, E4 అంతే, ఎక్కువ నేను చెప్పను. ఐ సీ యూ గైస్ ఇన్ థియేటర్స్ ఆన్ Feb 2nd. ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ట్రైలర్ నచ్చితే ఇది మీ సొంత సినిమా అని అనుకోండి. మీ సపోర్ట్ అవసరం. మేబీ మా మార్కెటింగ్ బడ్జెట్ చిన్నగా ఉంది, కానీ ఇక్కడున్న రఫ్గా 150 పీపుల్ 1 పర్సన్కి చెప్తే 300 పీపుల్, 1 హౌస్ఫుల్ షో, సెకండ్ హౌస్ఫుల్ షో, థర్డ్ హౌస్ఫుల్ షో. ఈ వేవ్ని ఆపడానికి చాలా కష్టం అవుతుంది. సో యూ ఆర్ మార్ మార్కెటింగ్ ఆర్మీ, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ, మీన్స్ అ లాట్. ఓ అమేజింగ్ యష్ పూరి గారు, మీ కాన్ఫిడెన్స్ని, మీ కంటెంట్ని చాలా అద్భుతంగా కన్వే చేశారు ఆడియన్స్కి. సో అందరూ ఒక్కొక్క మార్కెటింగ్ పర్సన్గా మారిపోబోతున్నారు రేపు హ్యాపీ ఎండింగ్కి. ఎనీవేస్, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హ్యాపీ ఎండింగ్ ట్రైలర్ లాంచ్ తోటి హ్యాపీ స్టార్ట్ అయ్యింది యాక్చువల్లీ ఇప్పుడు ఆడియన్స్ని థియేటర్స్కి పుల్ చేయడానికి. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. Feb 2nd కోసం మేము అందరం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాము.